యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య చేసింది ఎవరో కాదు, తన మొగుడు హరిబాబు. మళ్ళా వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ హరిబాబు అంటాడు ఆమె వెనకాల తిరిగి ఆమెకు ప్రపోజ్ చేసి ఆమెని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత ఆమె 5 నెలల గర్భవతి అని తెలిసి కూడా అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిండు ఈ హరిబాబు. అది కూడా ఎందుకు తెలుసా? కట్నం కోసం. ఇలాంటి లుచ్చన్న కొడుకులకు అమ్మాయి ఎంబడి తిరిగినప్పుడు కట్నం గుర్తుకు రాదు, అమ్మాయిని ప్రపోజ్ చేసినప్పుడు కట్నం గుర్తు కాదు, అమ్మాయిని లవ్ చేసినప్పుడు కట్నం గుర్తుకు రాదు, అమ్మాయి ఉన్నప్పుడు కట్నం గుర్తుకు రాదు. కానీ అమ్మాయికి పెళ్ళైనాక మాత్రం కట్నం గుర్తుకొస్తుంది. ఎందుకో తెలుసా? ఈ లంచ కొడుకులకు అమ్మాయిని దమ్ము లేక కట్నం గుర్తుకొస్తుంది. ముఖ్యంగా అమ్మాయి మీరందరూ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరైతే లవ్ చేస్తున్నారో వాడు నిజంగా మిమ్మల్ని సాధంత దమ్ము ఉందా? వాడు వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకుంటుండు? వాడు ఏమైనా సంపాదిస్తాడా? వానికి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉన్నాయా? ఇవన్నీ చూసి వాడిని లవ్ చేయరి, వాడిని పెళ్లి చేసుకోరు. కానీ ఈ సమాజంలో ఇంట్లో అయ్యావని కొట్టి టార్చర్ పెట్టి మంచి మంచి బండ్లు కొనుక్కొని సోప్ టాప్ బట్టలు వేసుకొని రోడ్ల మీద పోర్లు ఎంబడి పడే బ్యాచ్ చాలా ఎక్కువ. చాలామంది అమ్మాయిలు టీనేజర్స్, ముఖ్యంగా 10వ తరగతి నుంచి వెళ్ళి డిగ్రీ మధ్యలో ఉన్న అమ్మాయిలు వీళ్ళకు అట్రాక్షన్ అయ్యి ప్రేమలో పడుతున్నారు. ఆ ప్రేమ కాస్త వివాహం దాకా వెళ్తాను. ఆ తరువాత వాడు ఆ అమ్మాయిని పోషించలేక ఇలాంటి దారుణాలకు పాల్పడతారు. అందుకే అమ్మాయిలందరూ తస్మత్ జాగ్రత్త. ఈరోజు వైష్ణవ్ పట్టిన గతే రేపు మన ఆడపిల్లకు పట్టద్దంటే మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వైష్ణవ్కి న్యాయం జరిగేంత వరకు మనందరం కలిసి పోరాడు.